బీమా సదుపాయం కల్పించాలి. ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు. జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే. మారటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా. సొమ్ము ఇచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి. IRDIA కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ విడుదల. బీమా రంగ నిపుణుల హర్షం అంటూ కొన్ని చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే చాలా ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. వాస్తవంగా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాస్తవం కూడా ఒకసారి దాని గురించి చాలా క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆరోగ్య బీమా రంగంలో పాలసీదారుల ప్రయోజనానికి పెద్దపీట వేస్తూ భారత బీమా నియంత్రణ అభివృద్ధి సాధికారక సంస్థ IRDIA పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 65 ఏళ్ల కాల వయో పరిమితిని తొలగించింది. తద్వారా ఇకపై 65 ఏళ్లకు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా చేసుకోవడానికి వీలవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మిత్రులు, ఎందుకంటే చాలా మంది కూడా 65 ఏళ్ళు దాటిన తర్వాత బీమా చేయించుకోవాలంటే చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బందికరం, వాళ్ళకి చాలా రకాలైనటువంటి డిసీజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడో చేస్తారు కాబట్టి ఆరోగ్య బీమా వర్తించదనే కోణంలో ఈరోజు IRDIA చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త అమల్లోకి వస్తుందని IRDIA తెలిపింది. ఇక మీదట అన్ని వయసుల వారికి సరిపోయే ఆరోగ్య బీమా పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకొస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అవసరమైన సేవలు అందించాలని, బీమా చెల్లింపులకు సంబంధించి వారి కోసమే ప్రత్యేక కొన్ని విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించింది. క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు, అదేవిధంగా ఎయిడ్స్ వంటి తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్య బీమా పథకాలు అందించాలని, ఆ వర్గాలకు ఇన్సూరెన్స్ నిరాకరించడం ఇక మీదట కుదరదని బీమా కంపెనీలకు IRDA స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాత అన్ని వ్యాధులకు ఇది వర్తింపజేయడానికి ఆ ప్రస్తుతం అమల్లో ఉన్న 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ను 36 నెలలకు IRDA తగ్గించింది. పాలసీదారు తన జబ్బుల గురించి వెల్లడించకపోయినా బీమా తీసుకున్న 36 నెలల తర్వాత అన్ని జబ్బులకు బీమా ఇవ్వాల్సిందేనని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో తీసుకున్న చికిత్స వ్యయాన్ని భరించేలా ఆరోగ్య బీమా పథకాలు ఉంటున్న విషయం తెలిసిందే. దీని బదులుగా నిర్ణీత వ్యాధులకు నిర్ణీత బీమా సొమ్ము కంపెనీలు అందించాలని, తద్వారా పాలసీదారులకు తమ వద్ద ఉన్న బీమా పథకం గురించి ముందే స్పష్టత ఉంటుందని IRDA తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మార్పు దిశగా క్రమంగా కార్యాచరణ చేపట్టాలని ఆరోగ్య బీమాపై మారటోరియం వ్యవధిని ఇప్పుడున్న 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. అంటే 5 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే బీమా పథకంలోని అన్ని సేవలను పాలసీదారులకు కంపెనీ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు IRDIA ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బీమా ఎవరైతే ఇన్సూరెన్స్ కడతారో వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి దాదాపు 65 పైబడిన వాళ్ళకు బీమా ఉండదు అనేటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాస్తవంగా. సో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్ల వయో పరిమితి తొలగించి ఏ వయసు వారికైనా కానీ ఈరోజు పెద్ద ఎత్తున బీమా పథకం బీమా ఏదైతుందో ఆరోగ్య బీమా అందించాలని చెప్పేసి అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. దీంతో కొంత ఇది చాలా మంది వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కూడా ఇది ఒక ఊరటం కూడా చెప్పొచ్చు వాస్తవంగా. నెక్స్ట్, మైగ్రెయిన్ మాయం, న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ తో బాధ నుంచి శాశ్వత విముక్తి. ఆసియాలోనే తొలిసారి AIG-లో చికిత్స. నొప్పి సంకేతాలు మెదడుకెళ్లకుండా ఏర్పాటు. మారిషస్ యువతికి ఆపరేషన్ సక్సెస్. అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతున్నట్టు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు. క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి. ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు. జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సి మారటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా. సొమ్ము ఇచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి. IRDIA కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ విడుదల. బీమా రంగ నిపుణుల హర్షం అంటూ కొన్ని చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే చాలా ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం. వాస్తవంగా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాస్తవం కూడా ఒకసారి దాని గురించి చాలా క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆరోగ్య బీమా రంగంలో పాలసీదారుల ప్రయోజనానికి పెద్దపీట వేస్తూ భారత బీమా నియంత్రణ అభివృద్ధి సాధికారక సంస్థ IRDIA పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 65 ఏళ్ల కాల వయో పరిమితిని తొలగించింది. తద్వారా ఇకపై 65 ఏళ్లకు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా చేసుకోవడానికి వీలవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మిత్రులు, ఎందుకంటే చాలా మంది కూడా 65 ఏళ్ళు దాటిన తర్వాత బీమా చేయించుకోవాలంటే చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బందికరం, వాళ్ళకి చాలా రకాలైనటువంటి డిసీజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడో చేస్తారు కాబట్టి ఆరోగ్య బీమా వర్తించదనే కోణంలో ఈరోజు IRDIA చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త అమల్లోకి వస్తుందని IRDIA తెలిపింది. ఇక మీదట అన్ని వయసుల వారికి సరిపోయే ఆరోగ్య బీమా పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకొస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అవసరమైన సేవలు అందించాలని, బీమా చెల్లింపులకు సంబంధించి వారి కోసమే ప్రత్యేక కొన్ని విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించింది. క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు, అదేవిధంగా ఎయిడ్స్ వంటి
తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్య బీమా పథకాలు అందించాలని, ఆ వర్గాలకు ఇన్సూరెన్స్ నిరాకరించడం ఇక మీదట కుదరదని బీమా కంపెనీలకు IRDA స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాత అన్ని వ్యాధులకు ఇది వర్తింపజేయడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ను 36 నెలలకు IRDA తగ్గించింది. పాలసీదారు తన జబ్బుల గురించి వెల్లడించకపోయినా బీమా తీసుకున్న 36 నెలల తర్వాత అన్ని జబ్బులకు బీమా ఇవ్వాల్సిందేనని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో తీసుకున్న చికిత్స వ్యయాన్ని భరించేలా ఆరోగ్య బీమా పథకాలు ఉంటున్న విషయం తెలిసిందే. దీని బదులుగా నిర్ణీత వ్యాధులకు నిర్ణీత బీమా సొమ్ము కంపెనీలు అందించాలని, తద్వారా పాలసీదారులకు తమ వద్ద ఉన్న బీమా పథకం గురించి ముందే స్పష్టత ఉంటుందని IRDA తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మార్పు దిశగా క్రమంగా కార్యాచరణ చేపట్టాలని ఆరోగ్య బీమాపై మారటోరియం వ్యవధిని ఇప్పుడున్న 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. అంటే 5 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే బీమా పథకంలోని అన్ని సేవలను పాలసీదారులకు కంపెనీ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు IRDA ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బీమా ఎవరైతే ఇన్సూరెన్స్ కడతారో వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి దాదాపు 65 పైబడిన వాళ్ళకు బీమా ఉండదు అనేటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాస్తవంగా. సో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్ల వయోపరిమితి తొలగించి ఏ వయసు వారికైనా కానీ ఈరోజు పెద్ద ఎత్తున బీమా పథకం బీమా ఏదైతుందో ఆరోగ్య బీమా అందించాలని చెప్పేసి అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. దీంతో కొంత ఇది చాలా మంది వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కూడా ఇది ఒక ఊరటం కూడా చెప్పొచ్చు వాస్తవంగా. నెక్స్ట్, మైగ్రేన్ మాయం, న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ తో బాధ నుంచి శాశ్వత విముక్తి. ఆసియాలోనే తొలిసారి AIG లో చికిత్స, నొప్పి సంకేతాలు మెదడుకెళ్లకుండా ఏర్పాటు. మారిషస్ యువతికి ఆపరేషన్ సక్సెస్. అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతున్నట్టు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. నిన్న మెదక్లో జరిగినటువంటి రోడ్ షోలో అశేష జనవాహిని ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు అంటూ గురించి చూస్తాం. కేడీని దించేశాం, ఇకపై మోడీనే. ఢిల్లీ మోడీ, గజ్వేల్ కేడీల కుట్రలు ఎవరిచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కేసీఆర్ నువ్వు ఖాళీ చేయడానికి ఇది ఫుల్ బాటిల్ కాదు. కాంగ్రెస్ సర్కారు జోలికి వస్తే బట్టలు ఊడదీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కారు పడైపోయింది. ఫామ్ హౌస్ చుట్టూ పాత సామాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి దుర్మార్గుడు. దుబాకలో రఘునందన్ గెలిపిస్తే ఏం చేశాడు? మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, నిన్న నీలం మధు ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆయన నిన్న రోడ్ షో పెట్టడం జరిగింది. వాస్తవంగా నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మొన్ననేమో రఘునందన్ రావు చాలా పెద్ద ఎత్తున ఆయన రోడ్ షోలో పాల్గొని ఈరోజు ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా గోవా ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇటు వెంకటరామరెడ్డి బీఆర్ఎస్